చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నిన్న ఉందండి ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు జలశక్తి మిషన్ గురించి 55 లీటర్లు జల్ జీవన్. అది ఎవరిది అసలు జల్ జీవన్ చెప్తుంది అదే. ఇప్పుడు దాని గురించి బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు? ఇచ్చిన సంక్షేమ పథకాలను పట్టించుకోవట్లేదని నేను అంటుంది అదే. వీళ్ళు చెప్పుకోవడం చేత కావట్లేదు అంటుంది అదే. ఎందుకు అంటే వాళ్ళ స్వార్థము. పార్టీ నాయకత్వం అన్నా ఏమైనా నువ్వు చెప్పు అని చెప్పాలా, చెప్పదు. ఇప్పుడు నామినేటెడ్ పదవులు పొందారు, వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి డెవలప్మెంట్ చూసుకున్నారు కానీ పార్టీ డెవలప్మెంట్ చూసుకోవట్లేదు. ఇప్పుడు దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అన్నారు, గుడ్. ఇప్పుడు పార్టీ ఫస్ట్ మిగతాది నెక్స్ట్, వ్యక్తి నెక్స్ట్ అనే పదం ఉంది ఇక్కడ. పార్టీ ఫస్ట్ అన్న నినాదం మిస్ అవుతుంది ఇక్కడ రాష్ట్ర స్థాయిలో. కాబట్టి అది వాళ్ళ దురదృష్టం. గెలిచినటువంటి వాడేమో ఇంకో దరిద్రం ఏంటంటే వాళ్ళకి గెలిచిన వాళ్ళల్లో 300 మంది ఏంటి 99% తెలుగుదేశం అభిమానులు లేకపోతే తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు. ఇక వాళ్ళకి ఇందులో ఉండి తెలుగుదేశం తరపున టికెట్లు దొరక్క ఇందులోకి వచ్చి షెల్టర్ తీసుకున్నాడు. వాళ్ళు తెలుగుదేశాన్ని కాదని చెప్పి బీజేపీని ఎదిగేటట్టు ఎందుకు చేస్తారు? నాయకుల మార్పుతో ఏమన్నా ఇలాంటి సమస్యలు సాల్వ్ అవుతాయి అంటే ఓవరాల్ గా మార్చబోతున్నారు. అధినాయకత్వం సీరియస్ గా దృష్టి సారిస్తే మాత్రమే అవుతాయి. అధ్యక్ష మార్పుతో కొత్త అధ్యక్షులు ఉండదు. వాళ్ళు వచ్చినా కూడా భజన చేయకపోతే ఊరుకోరు, లేకపోతే ఇదిగో మాకు విభేదించేవాళ్ళని పెట్టారని చెప్తారు. రేపు పొద్దున వాళ్ళ మీద రచ్చ చేస్తారు. రైట్.